సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక దుమ్ములపేటలో ఉన్నంతలో సాయం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం, కార్మిక హక్కుల రక్షణ కొరకు సిపిఎం ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ప్రియతమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ఆయన వర్ధంతి సందర్భంగా గత 3 సంవత్సరాలుగా ఉన్నంతలో సాయం, ఉన్నంత వరకు చేద్దామనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. నగరంలో కొంతమంది మానవతావాదులు, ఉపాధ్యాయులు తమ ఇండ్లలో అవసరం లేని, ఉపయోగించని బట్టలు, సామాగ్రి, పుస్తకాలు సిపిఎం కార్యాలయానికి అందజేయడం జరుగుతుందన్నారు. వాటిని అవసరమైన వారికి అందించే ఏర్పాటు సిపిఎం కార్యకర్తలుగా తాము చేస్తామని అన్నారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం దుమ్ములపేటలో పెద్దమ్మ కాలనీ, శ్రీరామ సెంటర్లలో ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మానవతావాదులు, ఉపాధ్యాయులు, బోట్ క్లబ్ వర్కర్స్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, నాగలక్ష్మి, వేణు, సత్యానందం తదితరులు పాల్గొన్నారు. మీ పిల్లలు చదివించుకోవడానికేనా? వెళ్ళిపోమ్మా, తీసుకోవే. సిపిఎం పార్టీ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి, కార్మిక హక్కుల సాధన కోసం ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నేత, పీడిత ప్రజల ప్రీతమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా ఉన్నంతలో సాయం, ఉన్నంత వరకు చేద్దామనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎవరింట్లోనైనా వారికి అవసరం లేనివి, వారు ఉపయోగించని బట్టలు కానీ, పుస్తకాలు కానీ, సామాన్లు కానీ ఏమైనా ఉంటే సిపిఎం పార్టీ నగర కమిటీకి అందించాలని కోరుతూ వస్తున్నాం. ఆ రకంగా వచ్చినటువంటి సామాగ్రి అంతా సుందరయ్య భవన్ పరిసర ప్రాంతాల్లో గత 3 సంవత్సరాలుగా సామాన్య ప్రజలకు అందించాం. ఈ సంవత్సరం ఈరోజు దుమ్ములపేట ప్రాంతంలో పెద్దమ్మ కాలనీలోను, శ్రీరామ సెంటర్లోను మాకు అందించినటువంటి బట్టలు, సామాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అవసరమైనటువంటి సామాన్య ప్రజలు వాటిని స్వీకరిస్తున్నారు. ఈ ఉన్నంతలో సాయం, ఉన్నంత వరకు చేద్దామనే కార్యక్రమానికి తమ ఇంట్లో వస్తువులు అందించినటువంటి మానవతావాదులకు, ఉపాధ్యాయులకు, పెద్దలందరికీ సిపిఎం నగర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.